Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తి వహించిన జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. శ్రీ బులుసు సూర్యప్రకాశ శాస్త్రి గారు ఆంధ్రప్రభలో జగద్గురు బోధలు చదువుతూ ఉండగా జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని దర్శించాలని కోరిక కలిగింది. అయితే నా వంటి వానికి ఆ మహనీయుని దర్శనం అయ్యేనా అని వారికి సందేహం కలిగింది. శ్రీవారికి సన్నిహితులైన శ్రీ కుప్ప లక్ష్మావధాని గారికి జాబు రాశారు. శ్రీవారికి పరిచయం చేయవలసిందని. నేను మిమ్ములను పరిచయం చేయనక్కరలేదు, మీరు స్వామివారి అనుగ్రహం పొందగలరు, కంచి వెళ్ళి దర్శనం చెయ్యండి అని శ్రీ లక్ష్మావధాని గారు సమాధానం ఇచ్చారు. స్వామిని ధ్యానించుకుంటూ అప్పుడు శ్రీవారు మకాన్ చేస్తున్న అంబి అనే గ్రామానికి వెళ్ళారు. పీఠం తాలూకు కార్యకర్తలను స్వామివారిని ఎప్పుడు దర్శించవచ్చునని అడిగారు. ఉదయం 6 గంటలకు గోపూజ గజపూజ జరిగేటప్పుడు దర్శించవచ్చునని చెప్పారు. గోపూజ గజపూజలు చూశారు. పూజ చేసిన పుష్పాలను గజరాజు స్వామివారి శిరస్సున ఉంచిన దృశ్యం మనోహరంగా ఉంది. ఆ సమయంలో స్వామికి సాష్టాంగ నమస్కారం చేశారు శ్రీ బులుసు సూర్యప్రకాశ్ శాస్త్రి గారు. స్వామివారు వారి వైపు చూసి, ఎవరు, బులుసు సూర్యప్రకాశ్ శాస్త్రి గారా, తెనాలి నుంచి వచ్చారా అంటూ అభయహస్తం చూపించారు. శాస్త్రిగారి శరీరం జలధరించింది. నన్ను గురించి శ్రీవారికి ఎవరూ చెప్పలేదు, మరి శ్రీవారికి నా పేరు ఊరు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయారు. శ్రీవారు సర్వజ్ఞులు. నాటి రాత్రి స్వామివారు శ్రీ చంద్రమౌళీశ్వరిని అర్చన చేసి చిన్న గదిలో కూర్చున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగస్తులతో సహా అనేక మంది బారులు తీరి నిలుచున్నారు. స్వామివారు ఒక పరిచారకుని పిలిచి ఎక్కడో చివర నిలబడిన శాస్త్రిగారిని తమ దగ్గరకు పిలిపించుకున్నారు. శాస్త్రిగారు స్వామివారికి సాష్టాంగపడ్డారు. స్వామివారు కూర్చోమని సౌజ్ఞ చేశారు. శాస్త్రిగారు కూర్చున్నారు. బులుసులేని యజ్ఞం బలుసులేని శ్రాద్ధం అనే సామెత తెలుసునా అని అడిగారు. తెలుసునని సమాధానం చెప్పారు శాస్త్రిగారు. తరువాత శాస్త్రిగారు పరిస్థితులు, చదువు, వారి గురువులు, వారి పెద్దలు, బులుసు పాపయ్య శాస్త్రి గారు, పూర్ణ సోమయాజులు, అచ్చయ్య శాస్త్రి గారు, బులుసు సాంబమూర్తి గారు, వారి తండ్రి మొదలైన వారందరిని గురించి సుమారు గంటసేపు మాట్లాడారు. సోమవారం మూలా నక్షత్రం రాత్రి 12:05 దీక్షా విధానంగా సూర్యప్రకాశ్ శాస్త్రి గారికి ఆంజనేయం ఉపదేశించారు స్వామివారు. ఇది మరుపురాని సంఘటన. స్వామి దర్శనం సర్వదేవతా సందర్శనం. మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.